రెండు టెస్టుల సిరీస్లో భాగంగా పాకిస్తాన్ వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరిగినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. 3 రోజుల్లోనే ముగిసినటువంటి ఈ మ్యాచ్లో రెండు జట్లలో కూడా స్పిన్నర్లు ఆధిపత్యం వహించారు. వర్షం వల్ల తొలి రోజు కొన్ని ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండవ రోజు పూర్తిగా జరిగింది. మూడవ రోజు పూర్తిగా జరగకముందే ఆట ముగిసిపోయింది. అంటే దాదాపు 2.5 రోజులలోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ గడ్డపైన అతి తక్కువ ఓవర్లలో ముగిసిన టెస్ట్ మ్యాచ్గా ఈ మ్యాచ్ రికార్డులకు ఎక్కింది. ఈ మ్యాచ్లో 4 ఇన్నింగ్స్లలో కలిపి, అంటే పాకిస్తాన్ ఆడినటువంటి 2 ఇన్నింగ్స్లు, వెస్టిండీస్ ఆడినటువంటి 2 ఇన్నింగ్స్లు, ఈ 4 ఇన్నింగ్స్లలో కలిపి 1064 బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. అంటే అతి తక్కువ బంతుల్లో ముగిసినటువంటి మ్యాచ్గా పాకిస్తాన్లో ఈ రికార్డు సృష్టించబడింది. గతంలో పాకిస్తాన్ గడ్డపైన అతి తక్కువ ఓవర్లు అంటే ఇదే వెస్టిండీస్ పాకిస్తాన్ జట్ల మధ్య 1990లో 1080 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పుడు 1064 బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్గా పాకిస్తాన్లో రికార్డుకి ఎక్కింది ఈ మ్యాచ్. అంతేకాకుండా ఇటీవల పాకిస్తాన్ స్పిన్నర్లు టెస్ట్ మ్యాచ్లలో తమ హవాను కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్ గడ్డపై జరిగినటువంటి వరుస 3 టెస్ట్ మ్యాచ్లలో మొత్తం వికెట్లన్నీ స్పిన్నర్లే తీసినారు. అంటే 3 టెస్ట్ మ్యాచ్లు కలిపి 3/20 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టడము విశేషము. పేసర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు పాకిస్తాన్ బౌలర్లలో. ఈ ముల్తాన్ టెస్ట్లో కూడా స్పిన్నర్లే ఆధిపత్యం వహించారు. అటు వెస్టిండీస్లో కానీ ఇటు పాకిస్తాన్లో కానీ స్పిన్ బౌలర్లు పూర్తిగా చుట్టేశారు ఈ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో పాకిస్తాను 68.5 ఓవర్లలో 230 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సౌద్ షకీలు 157 బంతుల్లో 84 పరుగులు చేస్తే 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మహమ్మద్ రిజ్వాను 133 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత సాజిద్ ఖాన్ 18 పరుగులు. అంటే మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రాణించలే, 20 కంటే తక్కువ పరుగులు చేశారు. సో 5th వికెట్కు సౌద్ షకీలు, ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ వీరిద్దరు కలిసి 5th వికెట్కు 264 బంతుల్లో 141 పరుగులు జోడించారు. అంటే పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో చేసినటువంటి 230లో వీరిద్దరు కలిసి 141 పరుగులు జోడించడం విశేషం. మిగతా బ్యాటర్లు పెద్దగా ఎవరు రాణించలేదు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 3 వికెట్లు తీస్తే వ్యారికన్ 3 వికెట్లు, ఆ తర్వాత కెవిన్ సిన్క్లేర్ 2 వికెట్లు, మోటీ 1 వికెట్ తీయడం జరిగింది. సో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులు చేస్తే ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ 25.2 ఓవర్లలోనే 137 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలము 25 ఓవర్ల బ్యాటింగ్ మాత్రమే చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వ్యారికన్ 31 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉన్నాడు. చూడండి, 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వ్యారికన్ బౌలర్ 31 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జేడెన్ సీల్స్ 22 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉంటే 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మోటీ 19 పరుగులతోటి థర్డ్ టాప్ స్కోరర్గా ఉన్నారు. అంటే వెస్టిండీస్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి బ్యాటర్లలో చివర్లో వచ్చినటువంటి ముగ్గురు 9, 10, 11 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చినటువంటి వాళ్ళు టాప్ స్కోరర్గా ఉండటం అనేది జరిగింది. అంటే టాప్ ఆర్డర్ మొత్తం పూర్తిగా ఫెయిల్యూర్ కావడం జరిగింది. దాంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో నోమన్ అలీ 5 వికెట్లు తీస్తే సాజిద్ ఖాన్ 4 వికెట్లు, అబ్రార్ అహ్మద్ 1 వికెట్ తీయడం జరిగింది. ఆ విధంగా పాకిస్తాన్కు తొలి ఇన్నింగ్స్లో 93 పరుగుల ఆధిక్యం వహించింది. అంటే పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 230 పరుగులు చేసినప్పటికీ వెస్టిండీస్ను తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే ఆల్అవుట్ చేయడంతో పాకిస్తాన్కు తొలి ఇన్నింగ్స్లో 93 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక 93 పరుగుల ఆధిక్యంతో తన 2వ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి పాకిస్తాను 2వ ఇన్నింగ్స్లో 46.4 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షాన్ మసూద్ కెప్టెన్ కూడా షాన్ మసూద్ 52 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే ఆ తర్వాత మరొక ఓపెనర్ మహమ్మద్ హురైరా 29 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచారు. ఆ తర్వాత కమ్రాన్ గులాము 27 పరుగులు చేయడం జరిగింది. సో ఈ ముగ్గురు మాత్రమే కాస్త కూస్త రాణించారు. షాన్ మసూద్ హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా 20 కంటే తక్కువ పరుగులు చేయడం జరిగింది. వెస్టిండీస్ బౌలర్లలో వ్యారికన్ మరోసారి రాణించి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీస్తే తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీస్తే వ్యారికన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లతోటి పాకిస్తాన్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఇక మోటీ 1 వికెట్ తీయడం జరిగింది. సో 7+1 8 అయితే ఇద్దరు రన్అట్ అయినరు. సో ఆ విధంగా పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులకే ఆల్అవుట్ కావడంతో వెస్టిండీస్ ముందు 251 పరుగుల విజయ లక్ష్యము ఉంచింది. 251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి వెస్టిండీస్ జట్టు తన 2వ ఇన్నింగ్స్లో 36.3 ఓవర్లలోనే 123 పరుగులకే ఆల్అవుట్ అయింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అలెక్ అదనైజ్ 55 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే మిగతా వాళ్ళెవ్వరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు.
ఇక పాకిస్తాన్ బౌలర్లలో సాజిద్ ఖాన్ మరోసారి రాణించి 5 వికెట్లు తీయడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు సాజిద్ ఖాన్. అబ్రార్ అహ్మద్ 4 వికెట్లు, నోమన్ అలీ 1 వికెట్ తీయడం జరిగింది. సో ఆ విధంగా మొత్తంగా 127 పరుగుల తేడాతోటి పాకిస్తాన్ ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం జరిగింది. సో మొత్తంగా 9 వికెట్లతోటి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లతో మొత్తం 9 వికెట్లతోటి పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సాజిద్ ఖాను ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. సో మొత్తంగా స్పిన్నర్లే అద్భుతంగా రాణించారు ఈ మ్యాచ్లో. పాకిస్తాన్ స్పిన్నర్ అయితే మొత్తం 20కి 20 వికెట్లు స్పిన్ బౌలర్లే తీయటం విశేషం. పేస్ బౌలర్లకు 1 వికెట్ కూడా దక్కలేదు. మొత్తంగా గత 3 టెస్ట్ మ్యాచ్లలో పాకిస్తాను స్వదేశంలో తీసిన వికెట్లన్నీ కూడా స్పిన్నర్లు తీసినటువంటి వికెట్లే. 3 60 వికెట్లు స్పిన్ బౌలర్లు తీశారు. పేస్ బౌలర్లకు 1 వికెట్ కూడా దక్కకపోవటం విశేషం. ఇక ఈ రెండు జట్ల మధ్య ఈ సిరీస్లో చివరిదైనటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్ జనవరి 25న ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ WTC ఫైనల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ వెస్టిండీస్ జట్లు మరి ఈ WTC ఫైనల్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో, ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచి ఆల్రెడీ WTC ఫైనల్స్కు చేరినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ వెస్టిండీస్ జట్లు ఈ రెండు కూడా ప్రస్తుతము WTC పాయింట్స్ టేబుల్స్లో అట్టడుగున ఉన్నాయి. పాకిస్తాన్ 8వ స్థానంలో, ఆ తర్వాత వెస్టిండీస్ 9వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటివరకు ఈ WTC సైకిల్లో 13 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 8వ స్థానంలో ఉంటే, వెస్టిండీస్ ఈ సీజన్లో అంటే 2023-25 సైకిల్లో ఇప్పటికీ 12 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 8 మ్యాచ్లలో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ WTC ఫైనల్స్కి చేరింది కదా. 12 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లలో గెలుపు, 3 మ్యాచ్లలో ఓడినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచి ఆల్రెడీ WTC ఫైనల్స్కు చేరింది. ఆస్ట్రేలియా జట్టు కూడా 17 మ్యాచ్లు ఆడి 11 మ్యాచ్లలో గెలుపులు, 4 మ్యాచ్లలో ఓడిపోయి 2వ స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ రెండు జట్లు కూడా ఆల్రెడీ WTC ఫైనల్స్కు చేరినటువంటి నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ యొక్క ప్రభావము WTC ఫైనల్స్ మీద లేదని చెప్పవచ్చు.